ఐబొమ్మ రవి కేసులో రెండో రోజు విచారణ కొనసాగుతోంది. రవిని సైబర్ క్రైమ్ పోలీసులు పలు రకాలుగా ప్రశ్నిస్తున్నారు. ఇక విచారణలో భాగంగా ఎస్బీఐ టెక్నికల్ టీమ్ ను కూడా పోలీసులు పిలిపించారు. ఎస్బీఐ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్ కు ఐబొమ్మ లింక్ అయింది. ఇన్సూరెన్స్ పోర్టల్లో ఐబొమ్మ లింక్ ప్రత్యక్షమవడంతో ఎస్బీఐ టీమ్ ను పిలిపించి వివరాలు సేకరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. పోర్టల్ నుంచి ఐబొమ్మ లింక్ ను తొలగించే అంశంపై టెక్నికల్ సపోర్ట్ ను పరిశీలిస్తున్నారు. ఐబొమ్మ రవి కేసులో రెండో రోజు విచారణ కొనసాగుతోంది. రవిని సైబర్ క్రైమ్ పోలీసులు పలు రకాలుగా ప్రశ్నిస్తున్నారు. ఇక విచారణలో భాగంగా ఎస్బీఐ టెక్నికల్ టీమ్ ను కూడా పోలీసులు పిలిపించారు. ఎస్బీఐ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్ కు ఐబొమ్మ లింక్ అయింది. ఇన్సూరెన్స్ పోర్టల్లో ఐబొమ్మ లింక్ ప్రత్యక్షమవడంతో ఎస్బీఐ టీమ్ ను పిలిపించి వివరాలు సేకరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. పోర్టల్ నుంచి ఐబొమ్మ లింక్ ను తొలగించే అంశంపై కూడా టెక్నికల్ సపోర్ట్ ను పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్, సువర్ణ, ఐబొమ్మ రవి కేసులో రోజు ఉన్నాయి. ఒకవైపు ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పటికీ కూడా పైరసీలకు సంబంధించి ఏమాత్రం ఆగటం లేదు. ఐబొమ్మ బప్పం వెబ్సైట్లకు సంబంధించి దాదాపు 17 వెబ్సైట్లు క్లోజ్ చేసినప్పటికీ కూడా ఇంకా 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నట్లు గుర్తించారు. దానిలో కూడా ఒక్కొక్క వెబ్సైట్కి సంబంధించి ఐబొమ్మ ఈ బప్పం 2 వెబ్సైట్లకు సంబంధించి ఆ 2 లింకులు ఓపెన్ చేస్తే కేవలం సినిమాకు సంబంధించిన పోస్టర్లే దర్శనమిస్తున్నాయి. కానీ సినిమా కూడా ఎక్కడ కూడా సినిమా ప్లే అయినట్లు కూడా కనిపించట్లేదని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే నిన్న మొత్తం కూడా ఐబొమ్మ బప్పం 1కు సంబంధించిన వెబ్సైట్లకు సంబంధించి పరిశీలిస్తే దాంట్లో కేవలం సినిమాకు సంబంధించిన పోస్టర్లే నమోదవుతున్నాయి తప్ప ఎలాంటి మూవీ కూడా ప్లే కావట్లేదని పోలీసులు పూర్తిగా నిర్ధారించారు. అయితే దాని తర్వాత ఒకవైపు నెటిజన్ల నుంచి కూడా ఐబొమ్మ రవికి పూర్తిగా మద్దతు పెరుగుతూ ఉంది. ఐబొమ్మ రవికి మద్దతుగా కూడా అనేక రీల్స్ వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఏదైతే ఈ బప్పం సైట్ సంబంధించిన ఒక వెబ్సైట్లో ఏదైతే మూవీకి సంబంధించి లింక్స్ క్లిక్ చేసిన తర్వాత ఎస్బీఐ టర్మ్ ల్యాబ్స్ అది మరొక వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మాత్రం అక్కడ ఈ ఎస్బీఐ టర్మ్ ల్యాబ్స్ దగ్గర ఈ బప్పం టీవీలో క్లిక్ చేసినటువంటి ఆ లింక్ను అందులో ఆపాదిస్తే అక్కడ నేరుగా సినిమా విజువల్స్ అయితే కనిపించాయి. మొత్తంగా సినిమా మొత్తం కూడా ప్లే అయిన దృశ్యాలు కూడా కనిపించాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఎస్బీఐ టర్మ్లోకి ఎలా ఉపయోగించాలో, దీని ద్వారా ఎలా పైరసీ సాధ్యమైన కోణంలో కూడా ఈరోజు రెండో రోజు రవికి సంబంధించి అయితే విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఎస్బీఐ లీగల్ టీంని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు పిలిపించుకున్నారు. దానికి సంబంధించి వీటిని తొలగించే ప్రక్రియ ఏ విధంగా చేయాలనే కోణంలో కూడా వారి నుంచి ఆధారాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. మొత్తంగా దీనికి సంబంధించి కూడా ఒక్కోవైపు కేసులు అయితే పూర్తిగా మలుపు తిరుగుతూ ఉన్నాయి. ఇమ్మడి రవి దాదాపు విదేశాల నుంచి ఉన్నటువంటి యొక్క మనీ లాండరింగ్ ఎలా జరిగిందనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. మొత్తంగా ఈ మూవీకి సంబంధించి ఇమ్మడి రవి లోపల ఉన్నప్పటికీ కూడా జైల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బయట ఏ విధంగా సినిమాలు పైరసీ అవుతున్నాయనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కూడా బాగా వైరల్ అయ్యింది ఎస్బీఐ టర్మ్ ల్యాబ్స్ సంబంధించి. దాంట్లో ఈ సినిమాలు కూడా పైరసీ కావడంతో ఒక్కసారిగా ఎస్బీఐ లీగల్ టీం అన్నింటినీ కూడా పిలిచి వారిని కూడా వివరాలు అయితే సేకరిస్తూ ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి చూస్తే పైరసీ క్లోజ్ చేసినప్పటికీ దాదాపు 65 వెబ్సైట్లకు పైగా మొత్తం 17 వెబ్సైట్లు లీగల్గా క్లోజ్ చేశారు. మరో మిర్రర్ వెబ్సైట్లు 65 వెబ్సైట్లను కూడా క్లోజ్ చేసినప్పటికీ కూడా సినిమాలు పైరసీ కావడం పట్ల ఇంకా ఈ రవి వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా విదేశీ మిత్రులు ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా విచారణ చేస్తాను. నిన్న పలు కీలక అంశాలు అయితే రాబట్టారు. ఈ రోజు కూడా ఈ విచారణ చేపట్టి మరిన్ని వివరాలు రాబట్టేందుకైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఇప్పుడు ఎస్బీఐ టీంకి సంబంధించి ఆ యొక్క ఎస్బీఐ టర్మ్ ల్యాబ్స్లో ఉన్నటువంటి ఆ దాన్ని కూడా వెబ్సైట్ కూడా పూర్తిగా తొలగించారు. ఇంకా వేరే డొమైన్లు ఏమున్నాయని కూడా మొత్తం రవిని విచారించి వాళ్ళకి రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్.